హాయ్ హలో దిస్ ఈజ్ సీతా శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు. వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ఈరోజు మీకు ఎంతో మహిమగల దేవత అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం చూపిస్తున్నానండి. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారు అన్నమాట మీరు చూస్తుంది. ఈ దేవాలయం నందు గల శ్రీ అమ్మవారి విగ్రహం పూర్వం 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలం నాటిదని తెలియచున్నది. నాటి నిరువద్దపురమును పరిపాలించిన చాళుక్య వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలు అందుకుని కాలక్రమేపీ కనుమరుగైన శ్రీ అమ్మవారి విగ్రహం మళ్ళీ 1934వ సంవత్సరంలో తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి గారి పొలంలో దున్నుతుండగా అమ్మవారి విగ్రహం కనిపించింది. శాస్త్రి గారి కలలో కనిపించి ఆలయం కట్టించమని ఆదేశించగా ఆలయం కట్టించినారు. వారి కుటుంబీకులు ఫౌండర్ మెంబర్గా వ్యవహరించుచున్నారు. శ్రీ అమ్మవారి శంకు చక్ర గద అభయహస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా విగ్రహం త్రిశక్తి స్వరూపిణి అయి ఉన్నది. శ్రీ అమ్మవారి క్షేత్రపాలకులు పంచముఖ ఆంజనేయ స్వామి వారు. శ్రీ అమ్మవారికి దసరా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు మరియు మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్లు మహోత్సవములు వైభవంగా జరుపబడుచున్నవి. జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి కుటుంబంలోనూ కోట సత్యనారాయణ, కోట సత్యమ్మ అని పేర్లు పెట్టుకుంటారంట. ఈవిడ గుర్తుగా ఈ అమ్మవారి శక్తి నిదర్శనానికి ఇదే కారణం. కంపల్సరీ కోట సత్యనారాయణ, కోట సత్యమ్మ అనే పేర్లు పెట్టుకునేవారంట. ఈ అమ్మవారి మహిమ అట్లాంటిదని మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. మీకు చూస్తే ఇట్లా లోపలంతా ఇట్లా ఉంటుందండి, ఖాళీ ప్లేసు, ధ్వజస్తంభం ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ సైడ్ నుంచి మనకి ఉచిత దర్శనం ఉంటుంది, 20 రూపాయల దర్శనం ఉంటుంది. మనం ఏమైనా కుంకుమ పూజలు చేయించుకోవాలంటే ప్రత్యేకమైన టికెట్ ఉంటుంది, 100 రూపాయల టికెట్ ఉంటుంది. మొన్న తిరునాళ్ళు ఈ మధ్య జరిగినాయి కదా, అంతా చక్కగా రంగులు వేసి చాలా బాగుందన్నమాట గుడి మొత్తం. ఇదంతా ఓపెన్ ప్లేస్. లోపల బయటంతానేమో మనకి ఈ వాహనాలు, కొత్తగా కొనుక్కున్న వాహనాలకు కూడా పూజలు చేస్తారండి. ఇక్కడ వాహన పూజలు తప్పకుండా ఈ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి చేయించుకుంటారనమాట. ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ ఆదివారం, శుక్రవారం అసలు ఖాళీ ఉండదన్నమాట. చాలా రష్గా ఉంటుంది. చాలా మహిమగల దేవత అన్నమాట. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కంపల్సరీ వాళ్ళ సొంత ఊళ్ళు వస్తే ఈ అమ్మవారి గుడికి రాకుండా వెళ్ళరన్నమాట. నేను కూడా మా అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు నిడదవోలు ఈ దేవతను దర్శించుకోకుండా వెళ్ళానమాట. ఇదిగో ఇవాళ వచ్చాను, ఖాళీగా ఉందన్నమాట, బుధవారం కదా. ఇదంతా ఏంటంటే మనకి మొక్కుబడులు, కోళ్ళు మేకలు బలి ఇస్తారు కదండి, అలా మొక్కుకున్న వాళ్ళకి అన్ని షెడ్లు, రూములు అన్నీ ఉంటాయి అన్నమాట, రెంట్కి ఇస్తారు. ప్రతి ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదన్నమాట దేవాలయం మనకి. అసలు ఈ స్థల పురాణం ప్రకారం అమ్మవారు ఎక్కడి నుంచి ఎట్లాగా ఏంటి అన్నది మీకు అంతా వివరించాను కదండి. చాలా చాలా మహిమగల దేవత. వేరే ఊరు నుంచి రావాలి అనుకుంటే రాజమండ్రి నుంచి ఒక 1 అవర్ జర్నీ అనమాట నిడదవోలు. ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది నిడదవోలుకి. నిడదవోలు గ్రామంలోనే కలిసిపోయి ఉంటుంది. తిమ్మరాజుపాలెం గ్రామం అంటే ఏమీ సపరేట్గా ఉండదన్నమాట, నిడదవోలులోనే కలిసిపోయి ఉంటుంది. తప్పకుండా మీకు వీలైతే తప్పకుండా విజిట్ చేయండి అమ్మవారి ఆలయాన్ని. అటొక ఎంట్రన్స్, ఇటొక ఎంట్రన్స్ అనమాట. అమ్మవారి రూపం ఇట్లా ఉంటుంది అనమాట. మనకి చాలా చాలా మహిమగల దేవత అండి. చాలా చాలా బాగుంటుంది అమ్మవారి విగ్రహ రూపం అంతా కూడా. చూసారా ఎంత బాగుందో, ఎంత కళగా ఉందో అమ్మవారు. ప్రతి ఊరికి గ్రామ దేవత అనేది ఉంటారు కదండి, అట్లాగా తిమ్మరాజుపాలెనికి ఈవిడ గ్రామ దేవత అనమాట. ఇలాగ మనకి బయట మొత్తం అమ్మవారికి మొక్కుకుని వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కొన్ని రూములు అన్నీ ఉంటాయి అన్నమాట, అన్ని సౌకర్యాలు. మనకి రూమ్కి ఎంత రెంటు, ఏసీ రూమ్కి అయితే ఎంత రెంటు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా చక్కగా మొత్తం చూపిస్తున్నాను. చూడండి, లోపల నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. బయటికి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చూసారా. మొత్తం అన్ని సౌకర్యాలు ఉంటాయి మనకి అక్కడ. అన్ని ఏం కావాలన్నా అన్ని అక్కడే దొరుకుతాయి అన్నమాట మనకి. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది. బయట మీకు అన్ని షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఆదివారం చాలా చాలా రష్గా ఉంటుంది.
ఇప్పుడు మీకు బయట ప్రాంగణం అంతా చూపించాను కదా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ చిన్న గుడిలా కనిపించింది కదా, గోపురం అది ఉండి అందులో మనకి ఎవరు ఉంటారు? ఫస్ట్ మనకి గణపతిని కదండి మనం పూజించేది. ఆయన విగ్రహం ఉంటుందన్నమాట బయట. ఇదంతా బయట ప్రాంగణం అంతా చూసారు కదండి. ఇప్పుడు గుడి లోపలకు వస్తే ఇట్లా పెద్ద పెద్ద స్తంభాలతోటి శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుందండి. పెద్ద పెద్ద ఏనుగులు విగ్రహాల రూపాలు, చక్కగా అమ్మవారి విగ్రహం కూడా మనకి ఎంతో కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. అమ్మవారి రూపం కూడా ఇక్కడ బయట దసరా నవరాత్రుల్లో ప్రత్యేకమైన రోజుల్లో కుంకుమ పూజలు అవి జరుగుతాయి అన్నమాట. ఇదిగోండి మొత్తం బయట అంతా ఓపెన్ ప్లేస్. ఈ హాల్లో కూర్చోబెట్టి కుంకుమ పూజలు అవన్నీ చేస్తూ ఉంటారు. చూసారా స్తంభాల మీద మొత్తం మీకు కనిపిస్తున్నాయి కదా, ఎక్కడ చూసిన ఏనుగులు. బయట కూడా చూసారా మీరు, సింహాలు తోటి చక్కగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ దర్శనం ఇతర టికెట్ల వివరాలు కూడా అక్కడ బయటే మనకి బోర్డు మీద రాసి ఉంటాయి అన్నమాట. శీఘ్ర దర్శనం అయితే 100 రూపాయలు, దర్శనం 20 రూపాయలు, ఫంక్షన్ హాల్స్, స్పెషల్ రూమ్స్, ఓపెన్ షెడ్, ఏసీ హాల్, ముక్కుబడులకు అనమాట. శాశ్వత పూజకి అయితే 1116, చండీ హోమం అయితే 1116, నిత్యాభిషేకం అయితే 558, శాశ్వత అభిషేకం అయితే 5000, లడ్డు, పులిహార, చిన్న తీర్థం, పెద్ద తీర్థం, ఇట్లాగ అన్నీ మనకు అక్కడ బోర్డుల మీద రాసి ఉంటాయి అన్నమాట. అన్నదానం జరుగుతుంది, నిత్య అన్నదానం మరియు శాశ్వత అన్నదానం. మనం ఏమైనా విరాళాలు ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఇలా లోపలికి కొంచెం ముందుకు వెళ్తే మామూలుగా ఇది ఉచిత దర్శనం అయితే ఇక్కడి నుంచి అనమాట. 20 రూపాయల దర్శనానికి వెళ్ళాం అనమాట. కొంచెం లోపలికి పంపిస్తారండి, అమ్మవారి దగ్గరికి వెళ్తాం అనమాట. ఉచిత దర్శనం అయితే కొంచెం ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ ముందు నుంచి చూడటం అనమాట. అది చూసారు. 20 రూపాయల దర్శనం కొంచెం ముందుకి. అలా లోపలికి వెళ్తే మనకు అక్కడ కుంకుమ అన్నీ ఉంటాయి అన్నమాట. కుంకుమ ధరించి చక్కగా మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. 20 రూపాయల టికెట్. కొంచెం దగ్గరికి లోపలికి వెళ్తాం అనమాట. ఖాళీగానే ఉందండి నేను వెళ్ళిన రోజున. అదిగో కుంకుమ ఉంది, కుంకుమ పెట్టుకుని అక్కడ వరకే మనల్ని లోపలికి ఫోటోలు వీడియోలు అస్సలు లేదనమాట. ఇదిగోండి ఇక్కడ ఇది ఎంట్రన్స్ లోపల, గుడి లోపలికి. అమ్మవారి రూపం ఇట్లా ఉంటది అనమాట. నాకు ఎక్కడో దొరికితే ఇందులో ఇలా పెట్టాను. మన వీడియోలు ఫోటోలు అసలు తీయనివ్వరు. ఇది బయటికి వచ్చేస్తాం, అమ్మవారి గుడి లోపలికి వెళ్ళొచ్చి ఇది బయట అనమాట. ఉచిత దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి దర్శించుకుంటారు. అదిగోండి అక్కడి నుంచి ఒక గేట్ ఉంటుంది, గేట్ కొంచెం ముందు నుంచి అనమాట. మీకు ఇందాక చూపించాను కదా పెద్ద హాలు, కుంకుమ పూజలు జరుగుతాయని, అది మనకి ఇక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి. ఆ రోజు శనగలు ఏదో ప్రసాదం పెట్టారు. అక్కడ అమ్మవారి గాజులు కూడా ఉన్నాయి అన్నమాట. గాజులు దొరకడం అంటే చాలా అదృష్టం కదండి. మా వాడు ఈలోపు ప్రసాదం కావాలంటే వాడికి ప్రసాదం పెట్టాను అనమాట. మా అల్లుడు కూడా వచ్చాడు నాతో పాటు. గాజులు ఉంటే గాజులు తీసుకున్నాను అనమాట. ముత్తైదులకు కావాల్సింది అవే కదండి గాజులు. నాకు ఆ రోజు లక్కీగా దొరికినాయి అనమాట. ఇది ఇక్కడి నుంచి బయట నుంచి అనమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి గుడి. మీకు వీలైతే ఇటు రాజమండ్రి సైడ్ వస్తే నిడదవోలు వచ్చి తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానాన్ని తప్పకుండా దర్శించుకోండి. చాలా చాలా మహిమగల దేవత అనమాట. అంతేకాకుండా మనకి గుళ్ళో ఇంకేముంటాయి, తాళ్ళు ఇంకా ఉంటాయి కదా, అమ్మవారి విగ్రహాలు, ఫొటోస్ అన్నీ అక్కడ ఉన్నాయి అన్నమాట బయట సేల్కి. ఇప్పుడంటే ఖాళీగా ఉంది, కానీ ప్రత్యేకమైన రోజుల్లో శుక్రవారం, ఆదివారం అయితే అసలు చాలా రష్ ఉంటుంది అనమాట. చాలా చాలా రష్ ఉంటుంది. ఇక్కడ మనకు బయటికి రాగానే ఇక్కడ పులిహార, లడ్డు రోజు దొరుకుతాయి. 15 రూపాయల లడ్డు, పులిహార 10 రూపాయలు. ఇదిగోండి బయటికి దారి. మళ్ళీ బయట ఇందాక మీకు చూపించాను కదా ఓపెన్ ప్లేస్, అదంతా అనమాట. ఈ చివర మనకి కొబ్బరికాయలు కొట్టుకోవడానికి చిన్న కృష్ణుడి దేవాలయం అట్లా ఉంటుంది అనమాట. ఇదనమాట శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం. నచ్చిందా అండి? బాగుందా? అమ్మవారి ఇక్కడ కూర్చుని కుంకుమ పూజలు అవన్నీ చేస్తుంటారనమాట. మనకి తెలుసు కదా, అమ్మవారికి డైరెక్ట్గా లోపల కూర్చోబెట్టారు, ఇక్కడ కూర్చోబెట్టి కుంకుమ పూజలు అవన్నీ చేస్తారు. మీకు ఈ కంటెంట్ నచ్చిందా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలంటే మీరు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. థ్యాంక్ యూ అండి.